గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఇవాళ రెండో రోజు కొనసాగనుంది. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రానున్నారు. ప్రజాపాలనలో భాగంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు కార్యకర్తల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించనున్నారు. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఇవాళ రెండో రోజు కొనసాగనుంది. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. ప్రజాపాలనలో భాగంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యకర్తల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. గాంధీ భవన్ మంత్రుల సందర్శనతో కలకల్లాడుతుందనే చెప్పాలి. ప్రజాపాలనలో భాగంగా ప్రతి వారం 2 రోజుల పాటు అంటే బుధవారం, శుక్రవారం ఒక్కో రోజు ఒక్కో మంత్రి గాంధీ భవన్కి వస్తున్నారు. ప్రజలతో అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరితో కూడా ముఖాముఖి సమావేశాల ఏర్పాటు అవడంతో పాటు మరొక వైపు వారికి ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కండువా తన భుజాల మీద మూసుకున్నటువంటి కార్యకర్తలకి న్యాయం చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతోనే గాంధీ భవన్లో వారానికి 2 రోజుల పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఒక్కో రోజు ఒక్కో మంత్రి వస్తూ కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా వారి వినతి పత్రాలను స్వీకరించడంతో పాటు వారి సమస్యలన్నింటిని కూడా వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్కి రాబోతున్నారు. ఇప్పటికే బుధవారం నాడు దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర రాజనరసింహ మొదటి రోజు ముఖాముఖి కార్యక్రమంలో దాదాపు 300కు పైగా కూడా కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు రెండవ రోజు శుక్రవారంలో భాగంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్కి రాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారు. ఇందిరాభవన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యకర్తల ముఖాముఖి సమావేశంలో కార్యకర్తలు వివిధ రాష్ట్రం నుంచి వివిధ నలుమూల నుంచి జిల్లాల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలందరి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలన్నింటిని కూడా పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర నాయకులంతా కూడా ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దాదాపు నెక్స్ట్ మంత్ అక్టోబర్ చివరి వరకు కూడా ఇప్పటికే గాంధీ భవన్లో ఏ వారంలో బుధవారం, శుక్రవారం ఈ 2 రోజుల పాటు ఎవరెవరు ఏ మంత్రులు వస్తున్నారు అనేది ఇప్పటికే షెడ్యూల్ సైతం ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు నూతన అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అనుసంధానం ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కోరికలో భాగంగానే ప్రస్తుతం అయితే గాంధీ భవన్కి మంత్రులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా ఆయన 5 నుంచి 6 గంటల పాటు కార్యకర్తలకి సమయాన్ని వెచ్చించడంతో పాటు ముఖ్యంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాబోయేటటువంటి
స్థానిక సంస్థల ఎన్నికలకి కాంగ్రెస్ శ్రేణులు అంతటినీ కూడా సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగా వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి. అదేవిధంగా మరొకవైపు ప్రభుత్వ పథకాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 317 జీవోతో పాటు మరొకవైపు రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి ఆ సమస్యలను పరిష్కరించాలంటూ చెప్పడంతో పాటు మరొకవైపు కొన్ని పరిష్కారం కానటువంటి సమస్యలు మాత్రం పెండింగ్లో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే గాంధీ భవన్ మాత్రం బుధవారం శుక్రవారం మంత్రుల సందర్శనలతో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.